రక్షకుడైనటువంటి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగా తండ్రి, చెప్తున్న నాకు పరసంబంధమైన వేచన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని, వినుచున్న మీ పిల్లలకు తండ్రి విని గ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో ఈ ప్రార్థన నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము, పాత నిబంధనల కాలంలో లాగా ఇప్పుడు కూడా అభిషేకం అనేది ఉన్నదా? పాత నిబంధన కాలంలో లాగా ఇప్పుడు కూడా అభిషేకించడం అనేది ఉన్నదా? ఈ అంశాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా అసలు అభిషేకము అంటే ఏంటి? అభిషేకము, ఈ మాట ఇంగ్లీష్లో అనాయింట్ అంటారు. ఈ అనాయింట్ అనేటువంటి మాట హిబ్రూ పదమైనటువంటి మషాచ్ అనేటువంటి పదం నుంచి మూల పదం అది. ఇది హిబ్రూ భాషలో ఉండేటువంటి మషాచ్ అనేటువంటి పదం. దీనికి అర్థం ఏంటంటే టు స్మియర్, అనాయింట్ ఆర్ స్ప్రెడ్. ఇది హిబ్రూ భాషలో ఉన్నటువంటి మూల పదం వచ్చేసరికి మషాచ్ అని, దానికి అర్థాలు వచ్చేసరికి అనాయింట్ అనేటువంటి ఇంగ్లీష్ పదము. అనాయింట్ అంటే రబ్బు విత్ ఆయిల్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి తైలముతో రుద్దడము, చల్లడము, అభిషేకించడము, ఇటువంటి అర్థాలతో కూడినది ఉంటుంది. మరి అభిషేకం అనేది పాత నిబంధనలు ఎక్కడ మనకు కనిపిస్తుంది అని మనం ఆలోచిస్తే, నిర్గమాకాండము 25వ అధ్యాయము 6వ వచనం. ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును, పరిమళ ద్రవ్యముల ధూపమునకును, సుగంధ సంభారములు. ఇవి 25వ వచనం ప్రారంభంలో మనం చూసినట్లయితే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి, ఇశ్రాయేలుతో చెప్పుము, మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. ఈ అభిషేకము అనేది కేవలం మనుషులకు మాత్రమే కాకుండా, ఆనాడు ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి కొన్ని వస్తువులను పవిత్రపరచుటకు ఈ యొక్క ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ఈ అభిషేక తైలము అనేటువంటి దాన్ని వాడేవాళ్ళు. అదే 6వ వచనంలో అంటున్నాడు, అభిషేక తైలము అంటే ఈ అభిషేక తైలం అనేది అనేక రకాలైనటువంటి కొన్ని సుగంధ ద్రవ్యాలతో, రకరకాలైనటువంటి విలువ ఉన్నతమైనటువంటి ఈ యొక్క తైలములతో తయారు చేయబడినది. ఈ తైలములతో ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రకరకాలైనటువంటి వస్తువులను ప్రతిష్ట చేయడం జరుగుతుంది, పవిత్రపరచడం జరుగుతుంది. ఆ తర్వాత యాజకుల దగ్గరికి వచ్చేసరికి నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీలలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. దేవుడు మోషే గారికి సెలవిస్తున్నాడు, వీరిని పిలిపింపుము అని చెప్తున్నాడు, అహరోను గారి సంతతిని. దేని కొరకు అంటే యాజకత్వము చేయుటకై, దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములు యాజకత్వం జరిగించుటకు పిలిపించమని చెప్తాడు. పిలిపించిన తర్వాత 41వ వచనం చూసినట్లయితే, 41వ వచనం, నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను, వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. దేవుడేం చెప్తున్నాడు మోషే గారికి? అహరోను కుమారులకును వాటిని తొడిగింపాలి. వేటిని అంటే ఒక ప్రత్యేకముగా తయారు చేయబడినటువంటి యాజక వస్త్రాలను తొడిగించాలి. అలా తొడిగించిన తర్వాత వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. ఈ అభిషేకం అనేది అనేక రకాలైనటువంటి తైలములతో 29వ అధ్యాయము నిర్గమకాండము చూసినట్లయితే, నిర్గమకాండం 29వ అధ్యాయము
7వ వచనం. అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతనిని అభిషేకించవలను. ఈ అభిషేక తైలం అనేది మనం చూసినట్లయితే ఎలా తయారు చేయబడుతుందంటే రకరకాలైనటువంటి ఆ మేలు రకమైనటువంటి సుగంధ ద్రవ్యములతో, పరిమళ సంభారములతో కూడినదే అయి ఉంటుంది ఈ యొక్క అభిషేక తైలం. ఈ అభిషేక తైలమును ఇదిగో తల మీద పోయటం ద్వారా వారికి అభిషేకం చేసి అభిషేక తైలమును తీసుకుని అతని తల మీద పోసి అతన్ని అభిషేకించవలను. ఈ అభిషేక తైలం ఎలా తయారు చేయబడుతుంది అంటున్నాడు. చూసినట్లయితే లేవికాండము 8వ అధ్యాయము 12వ వచనం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. ఈ అభిషేక తైలము గురించి ఇంకా మనం చూసినట్లయితే 35వ అధ్యాయం లేవికాండం గ్రంథము నిర్గమకాండం గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం. లేవికాండము 35వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనంలో మధ్య భాగం నుంచి కనుక మనం చూసినట్లయితే అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు అంటే ఈ అభిషేక తైలము దేవుడు ఏమని చెప్తున్నాడు, అహరోను గారి కుమారులు, ఆయన సంతతి నాకు యాజకులు అవ్వాలి అంటే నా యొక్క ప్రత్యక్షపు గుడారములో నా సేవకు సంబంధించి వారు జరిగించాలి. అలా జరిగించాలంటే వారు అభిషేకింపబడాలి. అభిషేకించేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఒక అభిషేక తైలాన్ని తీసుకోవాలి. ఈ అభిషేక తైలము దేనితో కూడినదై ఉండాలంటున్నాడు, రకరకాలైనటువంటి ఈ సుగంధ ద్రవ్యాలతో, మేలు రకమైనటువంటి పరిమళ ద్రవ్యములతో కూడినదై, అంటే రకరకాలైనటువంటి విలువైనటువంటి సుగంధ ద్రవ్యములతో, మేలు రకమైనటువంటి తైలములతో కూడినదై ఉండేది ఈ యొక్క అభిషేక తైలము. ఈ అభిషేక తైలమును వారి నెత్తుల మీద, అంటే ఎవరైతే యాజక ధర్మాన్ని జరిగించబోతున్నారో వారి నెత్తి మీద పోయిట ద్వారా దేవుని కొరకు యాజకులుగా వారు అభిషేకించబడతారు. అది దేవుడు చెప్పినటువంటి ప్రాసెస్. మోషే గారితో అభిషేకం అనేది ఎలా ఉంటుందో, ఇదిగో అభిషేకం అనేది ఇలా చేయాలి, ఇలా చేస్తే వారు నా సేవ కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు నా కొరకు, నా సేవ కొరకు ప్రత్యేకించబడి అని ఇదిగో దేవుడు ధర్మశాస్త్రములో ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి దానిలో ఉంది. ధర్మశాస్త్రంలో ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే ఈ ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులు మేలుకరమైనవి కొన్ని మనం అనుసరించవచ్చు, తీసుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రములో ఏవైతే విద్రూపముగా రాయబడ్డాయో అవి పూర్తిగా ఇశ్రాయేలీల కొరకు రాయబడినవి. అంటే ఇశ్రాయేలుల 12 గోత్రాలకు సంబంధించినటువంటిదే ధర్మశాస్త్రము. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రములో రాయబడినటువంటి అనేకమైనటువంటి ఆజ్ఞలు, ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి, ఏ కాలానికి సంబంధించినవి, ఏ సందర్భానికి సంబంధించినవి అంటే అవి పూర్తిగా ఇశ్రాయేలులకు సంబంధించినవి. మరి దేవుడు కూడా ఈ యాజక ధర్మం అనేది, ప్రత్యక్షపు గుడారం అనేది, ఈ అభిషేక తైలం అనేది, అభిషేక తైలముతో అభిషేకించేటువంటి విధానం అనేటువంటిది, ఇదన్నీ కూడా ఇదిగో క్రైస్తవులకు సంబంధించినవి కావు. ఎవరికి సంబంధించినవి? ఇజ్రాయేలీలకు సంబంధించినవి. ఇజ్రాయేలులు క్రైస్తవులు ఒకటి కారు. ఎవరు ఇజ్రాయేలీలు? యాకోబు అనేటువంటి పేరును తీసివేసి ఇశ్రాయేలు అని పేరు పెట్టి ఆ ఇశ్రాయేలు గర్భాన పుట్టినటువంటి 12 గోత్రాలు, వారి నుంచి వచ్చినటువంటి వారే ఇజ్రాయేలీలు. మరి క్రైస్తవులు ఎవరంటే ఎవరైతే క్రీస్తు యేసు వారిని నమ్మి విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటారో వారు క్రైస్తవులు. ఈ క్రైస్తవులు అవ్వడానికి కుల, మత, లింగ, వర్ణ, జాతి భేదాలు ఏవి కూడా లేవు.
మరి ఇశ్రాయేలుగా ఎవరు పిలువబడతారు? కేవలము ఇదిగో ఇశ్రాయేలు గారి గర్భాన పుట్టిన వారు మాత్రమే ఇశ్రాయేలుగా పిలువబడతారు ఆనాడు. ఇంకా మిగతా వారికి సంబంధం లేనటువంటి విషయం. మరి యాజక ధర్మం అనేది, ప్రత్యక్ష గుడారం అనేది ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భాగం అంతా కూడా ఇజ్రాయేలులకు సంబంధించినది. ఆ ఇజ్రాయేల్లో కూడా ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటున్నాడు ఇక్కడ? ఇదిగో లేవి గోత్రములో ఉన్నటువంటి వారిని, అహరోను సంతతి వారిని ఇక్కడ యాజకులుగా నియమించుట, యాజకులుగా అభిషేకించుట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అభిషేకం ఏ విధంగా చేస్తున్నారో ఆ ప్రాసెస్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మళ్ళీ కొద్ది కాలం అయిపోయిన తర్వాత రాజులను కూడా అభిషేకించేటువంటి ప్రాసెస్ ఒకటి ఏర్పరచబడింది, రాజులను అభిషేకించేటువంటి. అది కూడా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని అని చెప్పి ఇలాగ సెలవిచ్చెను. మరి ఇశ్రాయేలు రాజును కోరుకోవాలంటే దేవుడు బాధపడిన తర్వాత సర్లేని సమూయేలు గారితో రాజును అభిషేకించమని చెప్తే సౌలు గారి దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడం. సౌలు గారి తల మీద ఏం చేశాడంటున్నాడు ఇక్కడ? అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి, అంటే రాజును అభిషేకించేటువంటి ప్రాసెస్ కూడా ఇశ్రాయేలులకు ఎటువంటిది అంటే, ఇదిగో ఎవరైతే దేవునికి ప్రవక్తగా ఉన్నారో, అప్పటికే సమూయేలు గారు ఇశ్రాయేలులందరిలో ఒక ప్రముఖమైనటువంటి ప్రవక్తగా అప్పటికి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు. మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి అంటే రాజును ఎన్నుకోవడము. రాజును ఎన్నుకున్నప్పుడు కూడా అభిషేకించడం అనేటువంటి ప్రాసెస్ ఏర్పరచబడింది. ఏంటి అంటే ఒక తైలపు బుడ్డి ఉంటుంది. ఆనాడు తైలపు కొమ్ములలో ఏవైతే కొన్ని జంతువుల కొమ్ములు ఉంటాయో ఆ జంతువుల కొమ్ములో దాన్ని శుభ్రపరిచిన తర్వాత దాంట్లో తైలము స్టోర్ చేసుకునేటువంటి విధానము ఆనాడు కాలంలో ఉండేది. తైలపు బుడ్డి, తైలపు కొమ్మని రాయబడింది. మరి ఆ తైలపు కొమ్మి తీసుకుని పోయి ఏం చేశాడంటే సౌలు గారి నెత్తి మీద పోసి, సౌలు గారు యొక్క బెన్యామీను గోత్రానికి చెందినటువంటి కీషు కుమారుడుగా ఉంటూ ఆయన రాజుగా ఎన్నుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత అభిషేకించినటువంటి ఈ యొక్క సౌలు రాజే చెడిపోవడము, దేవునికి విరోధంగా కావడము, మళ్ళీ సమూయేలు గారు బాధపడ్డము. మళ్ళీ వచనాలు కనుక మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషీ యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు గారు అంటున్నారు, సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపునగా. ఈ వచనాలన్నీ మనం చూసిన తర్వాత ఈ సందర్భం అంతా ఏం జరుగుతుందంటే 3వ వచనం చూస్తే, యెషయిని బలి అర్పణమునకు పిలువము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలని సెలవీయగా. ఏం చెప్తున్నాడు దేవుడు? నేను ఒకరి పేరు చెప్తున్నాను, అతనిని నువ్వు అభిషేకించాలని చెప్తున్నాడు దేవుడు. ఎవరు ఆ వ్యక్తి అంటే దావీదు గారు. ఇది రాజులను ఇంకా చూస్తే ఇంకా కొద్ది వచనాలు చూసినట్లయితే అదే సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. ఏం చేస్తున్నారు దావీదు గారు? సౌలు గారు ఒకసారి చంపడానికి కూడా, అంటే సౌలు గారు అప్పటికే దావీదు గారిని చంపాలని ప్రయత్నిస్తున్నాడు. చంపేటువంటి ప్రయత్నంలో ఏం జరుగుతుంది? ఒక్కోసారి సౌలు గారు దావీదు గారి చేతికి దొరికితే చంపకుండా దేవుని చేత అభిషేకం నొందినటువంటి ఈ వ్యక్తిని నేను చంపను అంటాడు. చంపి
నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేయను అని బాధపడుతూ చెప్పినటువంటి మాటలు దావీదు గారు. మొత్తానికైతే ఈ అభిషేకం అనేది ఏంటిని మనం ఆలోచిస్తే, ఈ అభిషేకం అనేది ధర్మశాస్త్ర కాలములో, ప్రత్యక్ష గుడారం కాలములో ప్రారంభమైంది. ఈ అభిషేకం అనేది యాజకులను అభిషేకించేది ఉంది, తన సేవ కొరకు అహరోను గారి సంతతిని. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారములో ఉండేటువంటి కొన్ని వస్తువులను, ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి వస్తువులను అభిషేకించేటువంటి కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ఇజ్రాయేలులలో రాజులను ఎన్నుకునేటప్పుడు ప్రవక్తలు ఆ తైలము తీసుకొని అభిషేకించేటువంటి పద్ధతి ఉంది. పూర్తిగా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే, పరిశీలనగా తెలుసుకుంటే, ఇవన్నీ కూడా పాత నిబంధన కాలములోని ఇజ్రాయేలులకు సంబంధించినవిగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి అంటే సందర్భం అర్థం చేసుకోవాలి, కాలం అర్థం చేసుకోవాలి, వాక్య భావాన్ని తెలుసుకోవాలి. మరి జరుగుతున్నటువంటి ఈ అభిషేకం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే, ఇదిగో పాత నిబంధన కాలానికి చెందినవి. మరి ఆ పాత నిబంధన కాలంలో కూడా ఎవరికి సంబంధించినవి అంటే, ఇవి పూర్తిగా ఇశ్రాయేలులకు సంబంధించి వారి ఇశ్రాయేలుల గోత్రాల్లో జరుగుతున్న అంతర్గత విషయాలు ఇవన్నీ కూడా, ఈ అభిషేకం అనేది, ఈ కార్యక్రమాలన్నీ కూడా. మరి ఈ కార్యక్రమాన్ని ఈనాడు ఉన్నటువంటి సేవకులు దేనికి ఉపయోగిస్తున్నారంటే, ఇదిగో దావీదు గారు అభిషేకించినటువంటి సౌలు గారు నేను చంపనని బాధపడుతున్నాడు కదా, ఇదిగో మేము కూడా అభిషేకింపబడిన వారము, దేవుని చేత మేము కూడా అభిషేకింపబడిన వారము, కాబట్టి మమ్మల్ని కూడా ఎవరేమి అనకూడదు అనేటువంటి మాట ఒకటి. ఇంకొకటి, సేవకుల్లో కూడా వాక్యాన్ని అందరూ చెప్తున్నారు, వాక్యము వయసు తారతమ్యాలు లేకుండా, మిగతా అనేకమైనటువంటి వివక్షలు లేకుండా అందరికీ వాక్యాన్ని చెప్పేటువంటి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని చెబుతున్నటువంటి వారిలో కూడా, వారి పట్ల కూడా క్రైస్తవులలోని కొంతమంది చూపించే వివక్ష ఏంటో తెలుసా? ఇదిగో ఫలాని సేవకుడికి అభిషేకం ఉంది, ఫలాని సేవకుడికి అభిషేకం లేదు. ఏంటి అభిషేకము? దేని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు? వీరేమన్నా ఇజ్రాయేలుల గోత్రానికి సంబంధించినటువంటి వారా, లేదా పాత నిబంధన కాలానికి చెందిన వారా? ఇదిగో ఇజ్రాయెల్ గోత్రాలు ఏమైనా లేవి గోత్రానికి చెందిన వారా, లేదా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఏమైనా రాజుల వీళ్ళు? ఈ అభిషేకం అనేది వీరు కూడా ఏం చేస్తారంటే, కొన్ని సంస్థలు ఒక నూనె తీసుకోవడం, ఆ నూనె వారి దగ్గర బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వారి నెత్తుల మీద పోయడం, ఇదిగో మీకు అభిషేకం ఇచ్చాము అంటున్నారు. ఎక్కడైనా ఉంది ఈ ప్రాసెస్ అనేది? క్రొత్త నిబంధనలో క్రైస్తవులకు దేవుడి ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఇచ్చాడా? ఎక్కడైనా ఇచ్చాడండి? ఇదిగో ఈ విధంగా మీ దగ్గర తర్పీదు నొందినటువంటి వారికి మీరు నూనె తీసుకొని వారి నెత్తుల మీద ఒకనాడు యాజకులను అభిషేకించినట్లుగా పాత నిబంధనలో, ఒకనాడు రాజులను అభిషేకించినట్లుగా మీరు కూడా ఈ విధంగానే అభిషేకము చేయండి. ఇలా చేస్తేనే సేవకు ఎలిజిబుల్, ఇలా చేస్తేనే సేవలో గొప్పవారు, మిగతా వాళ్ళు సేవకులు కాదు అని ఎక్కడైనా దేవుడు రాయించాడా? అసలు ఆ విధానం ఎక్కడైనా ఉందా క్రొత్త నిబంధనలో? ఎక్కడైనా ఉందా? మరి లేకుండా కూడా ఈనాడు ఇది తోటి సేవకుల మీద ఎంత వివక్ష చూపుతున్నారంటే, చాలా వివక్ష. ఇదిగో ఫలాని సేవకుడికి, ఇదిగో అభిషేకం నొందిన సేవకుడు, ఇతనికే మనం ప్రాముఖ్యతనివ్వాలి, మరి పక్కన సేవకుడికి అభిషేకం లేదంట. ఎవరు పెట్టారు ఈ రూల్స్ అన్ని? ఎవరు పెట్టారు? దేవుడు చెప్పకున్నా కూడా తాము పెట్టుకున్నటువంటి రూల్సే దేవుని అని చెప్పుకున్నటువంటి యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటున్నాడు. మానవులు కల్పించిన పద్ధతులు. ఎవరిను ఇశ్రాయేలులను చూసి నువ్వు కాపీ కొట్టి, వారి పద్ధతులను నువ్వు కాపీ కొట్టి, నువ్వు కూడా వారిలాగా చేస్తూ, నేను కూడా ఇది దేవుడు కల్పించినదే, ఇది దేవుని చేత జరిగిందని చెప్పడం ఎంతవరకు న్యాయం? అది వాక్య విరుద్ధం కాదా? అది తోటి సేవకులను తక్కువ చేయడం కాదా? అది చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం
అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననుదయే. ఏమంటున్నాడు? అదేదనగా దేవుడు, అందరి కనతండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ఆయన నజరేయుడైన యేసును, ఇదిగో మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అభిషేకించాడో చెబుతున్నాడు. ఎందుకంటే చెప్పాలి కదా, దేవుని యొక్క వాక్యం అంతా కూడా ఏ విధంగా రాయబడిందని తెలుసుకున్నా. ఇది పరిశుద్ధాత్మ మూలముగా పలుకబడినది, దేవుడే రాయించినది తన సేవకుల ద్వారా అని మనకందరికి తెలుసు. మరి ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడు? దేవుడు యేసుక్రీస్తు వారిని, మన రక్షకు, మనం ఎవరినైతే రక్షకునిగా అంగీకరించామో, మనం ఎవరినైతే విశ్వాసమునకు కర్తగా అంగీకరించామో, ఎవరినైతే మనం ప్రభువుగా మన జీవితాల్లో ప్రతిష్ఠించుకున్నామో, అంగీకరించామో, ఆయనను దేవుడు, అందరికీ కన్నతండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా అభిషేకించాడు అంటున్నాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అంటే యేసుక్రీస్తు వారికి కూడా అభిషేకం చేశాడు దేవుడు. మరి చేశాడు, ఏ విధంగా చేశాడు అంటే పాత నిబంధన కాలంలో లాగా రకరకాలైనటువంటి మేలు రకాలైనటువంటి సుగంధ సంభార ద్రవ్యములతో, తైలములతో ఆయన నెత్తి మీద పోసి ఆయన్ని అభిషేకించి భూమి మీదకి పంపించినట్లుగా ఉందా? ఏముంది? సాక్షాత్తు రక్షకుడైన క్రీస్తు వారికి దేవుడు చేసిన అభిషేకం ఏంటి? ఇదిగో పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించడము. ఇది కాదు అభిషేకం అంటే. అంటే యేసుక్రీస్తు వారికి కూడా రకరకాలైనటువంటి నూనెలతో నెత్తి మీద పోయలేదు కాబట్టి ఆయన కూడా అభిషేకం లేదంటారా? అలా అనే స్థాయికి దిగజారిపోయారు ఈనాడు. అంటే అభిషేకం ఈ పాత నిబంధనలు దాన్ని కాపీ కొడుతూ, ఇశ్రాయేలులకు దేవుడు పెట్టినటువంటి ఆ లైఫ్ స్టైల్ను కాపీ కొడుతూ, మిగతా సేవకులు తక్కువ చూడడం, అభిషేకం లేదని. మరి సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి ఏ విధంగా అభిషేకించండి? ఇదిగో పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు వారిలో ఉంచి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని యేసుక్రీస్తు వారిలో ఉంచి అభిషేకించి పంపాడు యేసుక్రీస్తు వారిని. మనకు కూడా దేవుడు అభిషేకించాడు ప్రతి వ్యక్తిని కూడా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఏమంటున్నాడు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ? మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఎవరు అభిషేకించాడని చెప్పుకున్నాడు పౌలు గారు? దేవుడే మమ్మల్ని అభిషేకించాడు. దేవుడే మాకు కూడా అభిషేకం ఉంది. ఏ విధంగా అభిషేకించాడు దేవుడు? ఇదిగో మనుషులు, మీరు ఇదిగో మానవులు కల్పించినటువంటి పద్ధతులు మీరు ఏదైతే కాపీ కొడుతున్నారో ఇశ్రాయేల్ దగ్గర నుంచి, ఏదైతే పాత తగిలిపోయిందో ఆ పద్ధతులను మీరు కాపీ కొడుతూ, మీరు అనుకునేటువంటి అభిషేకము కాదు మేము పొందినది. ఎటువంటి అభిషేకము? మేము పొందినటువంటి అభిషేకము దేవుని వలనే పొందాము, దేవుని వలనే పొందుతూ ఉన్నాము, దేవుని వలనే పొందాము మేము అభిషేకము. ఏంటి అభిషేకము? 22వ వచనం, ఆయన మనకు ముద్ర వేసి, దేవుడు మన హృదయాల్లో మనలో ముద్ర వేశాడు, సీలు వేశాడు. ఏంటి ఆ సీలు అంటే, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. దేన్ని? ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అనగానే బైబిల్ గ్రంథంలో ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న, ఆదరణకర్త అన్న ఒక్కరే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు.
ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అభిషేకిస్తూ ఉన్నాడు? ఇదిగో బాప్తిస్ ఎవరికి ఆత్మ పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుంది? ఎవరికి అనుగ్రహించబడుతుంది? అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. అందరికీ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ అను వరము. పరిశుద్ధాత్మ అనేటువంటి వరము చూడండి, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడు అనుగ్రహిస్తున్నాడు? బాప్తిస్మము ద్వారా అనుగ్రహిస్తున్నాడు. చదివాం కదా అపోస్తల కార్యములో, మీరు బాప్తిస్మం పొంది ఏం పొందుతారంటున్నాడు? పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనేటువంటి గిఫ్ట్ను మీరు పొందుతారు. ఎప్పుడు? బాప్తిస్మం పొందుట ద్వారా. అంటే దేవుడు అభిషేకిస్తున్నాడు అందరినీ. ఎందుకంటే దేవుడు యొక్క లక్షణం ఏంటి అంటే అందరినీ సమానంగా చూసేటువంటి లక్షణం. అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. ఆయనకి ఏ తారతమ్యాలు, ఏ వివక్షలు లేవు, ఏ భేదాలు లేవు ఆయనకు. ఆయన అందరిని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారు కూడా అంతే కదా. ఆయన కూడా అందరికీ ప్రభువు. పరిశుద్ధాత్మ దేవునికి ఏమైనా భేదాలు ఉన్నాయా? అదేం లేవు. ఎవరైతే బాప్తిసం పొందుతారో ఆ బాప్తిసం పొందినటువంటి వ్యక్తి లోకపరంగా ఏ కులమత లింగ వర్ణ జాతి భేదాలకు దేనికి సంబంధించిన వాడైనప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు. ఆ భేదాలన్నీ చూడు. ఆయన కూడా అందరూ సమానమే. మరి దేవుడు సాక్షాత్తు చెప్తున్నాడు, అభిషేకం మీకు కూడా ఉంది, అందరికీ ఉంది అభిషేకం. నేను అభిషేకించేటువంటి ఈ ప్రాసెస్ లో ఏ వివక్ష అనేటువంటి లేదు. మరి ఈ అభిషేకం ఎటువంటి? ఇదిగో పాత నిబంధన కాలంలో ఉండేటువంటి అభిషేకము కాదు. పాత నిబంధన కాలంలో కొందరికే లిమిట్ అయి ఉండేటువంటి అభిషేకం కాదు. ఇది ఎటువంటి అభిషేకం? బాప్తిసం పొందిన ప్రతి వారికి నేను చేసేటువంటి అభిషేకం ఏంటంటున్నాడు దేవుడు? మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుట, మీకు ఆత్మను అనుగ్రహించుట ఈ అభిషేకము. మరి దేవుడే సాక్షాత్తు చెప్తున్నప్పుడు బాప్తిసం పొందినటువంటి ప్రతి వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించుట ద్వారా దేవుడు అభిషేకిస్తున్నాడన్న వాస్తవాన్ని మర్చిపోయి ఇదిగో కొందరికి అభిషేకం ఉందంట, కొందరికి అభిషేకం లేదంట. ఎవరైతే నెత్తి మీద నూనె పోపించుకుంటారో వాళ్ళకి అభిషేకం ఉందంట, మిగతా వాళ్ళకి అభిషేకం లేదంట. ఎంత వివక్షతో కూడినటువంటి మాటలండి. అంటే దేవుడు చేసేటువంటి కార్యక్రమాన్ని దేవునికి వ్యతిరేకంగా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు చూడండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే అసలు క్షమాపణ లేదన్నాడు దేవుడు. అసలు క్షమాపణ లేదంటున్నాడు. మరి దేవుడేమో మీకు అభిషేకము బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మని ఇవ్వడం ద్వారా మీకు మిమ్మల్ని అభిషేకిస్తున్నానని దేవుడు చెప్తుంటే, ఈనాడు ఉన్నటువంటి బోధకులు మాత్రం చాలా మంది తోటి సహోదరులనే అభిషేకం లేదంటూ వారిని తక్కువగా చూడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అది దేవునికి అనుకూలమైనది ఆలోచించాలి. అలా చేయడం దేవునికి విరుద్ధమైనదని తెలుసుకోవాలి. దేవుడు అందరిని అభిషేకిస్తున్నాడు బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధాత్మని అనుగ్రహించడం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందో చెప్పండి? క్రొత్త నిబంధనలో దేవుని సేవ చేయాలి అంటే మీరు తైలపు కొమ్ము తీసుకొని వారి నెత్తి మీద నూనె పోసి అభిషేకించండి అని ఎక్కడైనా ఉందా?
యేసుక్రీస్తు వారు కూడా శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆయన ఏమన్నా ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాడా? అపోస్తలులకి ఈ విధమైనటువంటి అందరు రండి వరుసగా మీ నెత్తుల మీద నూనె పోస్తాను, రకరకాలైనటువంటి మేలు రకమైన సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి వాటిని తీసుకుని మీ నెత్తుల మీద పోసి మిమ్మల్ని అభిషేకించి పంపుతానన్నాడా? లేదే. పౌలు గారికి ఏమైనా అటువంటిది ఉందా? ప్రారంభ సంఘములో దేవుని సేవ జరిగించిన వారికి ఏమైనా ఈ విధమైన ప్రాసెస్ ఏమైనా ఉందా? దేవుని సేవకు ఎలిజిబిలిటీ ఏంటి, అర్హత ఏంటి? అది దేవుడిచ్చేటువంటి అభిషేకము. ఇది ఒక బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ అభిషేకించబడిన వారు. దేని ద్వారా అభిషేకించబడిన వారు? ఇదిగో మానవుల కల్పిత శ్రేష్ఠుల ద్వారా అభిషేకించబడిన వారు కాదు. ఇదిగో సాక్షాత్తు దేవుడి అభిషేకిస్తున్నాడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా. ఈ వాస్తవాన్ని తెలుసుకొని ఇక తోటి సేవకుని ఇప్పటికైనా వివక్షగా చూడడం మానుకోండి. దేవుడు అందరిని అభిషేకిస్తున్నాడు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోండి. అలా తెలుసుకుని తోటి సేవకులను ఎప్పటికీ కూడా తక్కువగా చూడకుండా అందరము దేవుని పనుల్లో సమానమైనటువంటి భావన, చిన్న లేదు పెద్ద లేదు, దేవుని సేవలో ఉన్న ప్రతి వారు దేవునికి, అందరూ బాప్తిసము ద్వారా పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి వారు దేవుని వల్ల అభిషేకింపబడిన వారు అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోవాలి. చూద్దాం ఇంకొక వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు. ఎవరి వలన? పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుని వలన అభిషేకం పొందినవారు. కాబట్టి మీరు సమస్తమును గనుక సమస్తమును ఎరుగుదురు. ఈనాడు ఈ అభిషేకము ఎవరైతే పొందామని చెప్పుకుంటున్నారో ఆ నూనె నెత్తి మీద పోయడం ద్వారా మరి ఏమనుకుంటారో తెలుసా? మిగతా వారి కంటే స్పెషల్ మేము, వాళ్ళకి అభిషేకం లేదు, మాకే ఉంది, మేము స్పెషల్, మమ్మల్ని ఎవరేం అనకూడదు. ఏంటండి తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు? మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. అన్ని మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు, అన్ని మీకు కూడా తెలియటట్లు చేస్తాడు తన వాక్యం పట్ల ఆసక్తి ఉంటే. అదే అధ్యాయము 27వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఏమన్నాడు? ఆయన వలన మీరు పొందిన అభిషేకము నిలిచిపోతుంది. మీరు లోకస్తుల వలన మీరు ఏదైతే కొంతమంది అనుకుంటున్నారో అభిషేకం అని, అది నిజమైందని, అది ఎటువంటిది? అది కాదు, అది నిలిచేటువంటి అభిషేకము కాదు. మీరు గొప్పల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ఏదో అందరి ముందు బాగా డబ్బు ఎక్కువైపోయి అందరిని పోగేసుకొని చేసేటువంటి ఆ కార్యక్రమం ఎటువంటిది? నిలిచేది కాదు. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది కాదు. ఈనాడు పాత నిబంధన కాలంలో కొంత ప్రత్యేకమైన జనాంగము కొరకు ఏర్పరచబడింది, అది ఇప్పటిది కాదు. దాన్ని తీసుకొని ఇప్పుడు రుద్దడం కాదు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు నిలుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అంటే అబద్ధమైన అభిషేకాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఆనాడే చెబుతున్నాడు, ఇది అబద్ధమైన అభిషేకాలు కూడా వచ్చేస్తున్నాయి. అబద్ధమైన అభిషేకాలు అప్పట్లోనే వచ్చేసాయి. అబద్ధమైన అభిషేకాలు
సత్యమైన అభిషేకం, ఇదిగో పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం పొందుట ద్వారా లోనికి వచ్చి దేవుడే సాక్షాత్తు అభిషేకిస్తూ ఉంటే, ఈ అభిషేకాన్ని పక్కన పెట్టి ఇదిగో అబద్ధమైనటువంటి అభిషేకాలు ప్రారంభించారు అప్పటి నుండే. అవి ఇప్పటికి కొనసాగుతున్నాయి. వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఏది సత్యమైనటువంటి అభిషేకమో తెలుసుకొని జీవించాలి, తెలుసుకొని సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకుండా తోటి సహోదరులని తక్కువగా చూస్తూ వివక్ష చూపుతుంటే దేవుడు ఊరుకునేటువంటి వాడు కాడు. పరిశుద్ధ ఆత్మకు విరోధంగా మీరు ఏ కార్యములు చేయకూడదు. వాక్య ప్రకారం నడుచుకుందాం, తోటి సోదరులందరినీ ప్రేమిద్దాం. దేవుడు కూడా ఏమని చెప్పాడు? పరలోకము కూడా నా యొక్క వాక్య ప్రకారం జీవించేటువంటి వారికి నాతో పాటు సింహాసనం మీద ఉండేటువంటి భాగ్యాన్ని. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక రోమిలకు రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనములు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎవరి మనము? దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైన మనలో ఇదిగో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని హేళన చేయడము, తక్కువగా చూడడము, అభిషేకం లేదనడము ఎంత వాక్య విరుద్ధమైన పని. ఆత్మ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనమందరము మన కన్న తండ్రి అయినటువంటి దేవుని పిల్లలం. అలా సాక్ష్యం ఇస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, మనమంతరం ఒకటే అని, ఒక్క దేవుని పిల్లలమే అని. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ఎవరితో సమానముగా చేస్తున్నాడు దేవుడు? ఇదిగో క్రీస్తుతో పాటు మనము కూడా శ్రమ పడితే, ఆయన పొందినట్లుగా మనము కూడా దేవుని పనిలో కష్టపడితే, శ్రమ పడితే క్రీస్తుతోడి వారసులము. క్రీస్తుతో కూడా మీరు మహిమ పొందుతారు, క్రీస్తుతో కూడా మీరు కూడా వారసులుగా అయిపోతారు. ఇంత సమానత్వాన్ని దేవుడు బోధిస్తూ ఉంటే, ఇంత సమానత్వాన్ని బైబిల్ చెప్తూ ఉంటే, ఈనాడు ఒక అబద్ధమైనటువంటి విధానాన్ని తీసుకుని వచ్చి అనేకులను కించపరుస్తూ తక్కువగా చూడడం వాక్యానుసారము కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వాక్యం అనేటువంటి వెలుగులోనికి వచ్చి సత్యాలను తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా తెలుసుకోకుండా అలానే ఉండిపోయి గుడ్డిగా బోధనలు అనుసరించడం కాదు. వాక్యాన్ని పరిశీలనగా తెలుసుకోవాలి. తెలుసుకున్న వాక్య ప్రకారము మన బ్రతుకులను సరి చేసుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా అబద్ధ బోధనలను ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా ఖండిస్తూనే ఉండాలి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి అభిషేకాలు ఈనాడు లేవు. ఈనాడు ఉన్నదిలో ఒకటే ఒక అభిషేకము, అదే దేవుడు బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్ముడిని మనకందరికి అనుగ్రహించడమే అదే దేవుడు మనకి ఇస్తున్నటువంటి అభిషేకము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలటువంటి మా కన్న తండ్రి, ఈ యొక్క రాత్రికాల వేళ మీ యొక్క మాటలు ఇప్పటి వరకు తండ్రి వివరించి ఉండగా విన్న వాక్య ప్రకారం మేమందరం జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. అబద్ధ బోధలను, మీ యొక్క వాక్యానికి వ్యతిరేకమైన సంగతులను ఎప్పటికప్పుడు మీ యొక్క వాక్యము ద్వారా ఖండించే జ్ఞానాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని, మీకు పనులను పరిచయం అభివృద్ధి చెందే భాగ్యాన్ని అనుగ్రహించమని, మీ యొక్క వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఇంకొన్ని అనేకమైన సంగతులు మీ పిల్లలకు బోధించేటువంటి భాగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, బలమును, ఆరోగ్యమును నాకు అనుగ్రహించి ముందుకు నడిపించమని, మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో ఈ ప్రార్థన నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. దేవుని మాటలు విన్నటువంటి ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనాలు. మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను.